అయితే ఈ గతంలో మీరు అదే ప్రెస్ మీట్లో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళను అని చెప్పేసి. అదే మాట మీద స్టిక్ అయి ఉన్నారా? యా. ఓకే. నాకు ఎందుకంటే గతంలో ఒకసారి మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు కేసీఆర్ బయోపిక్ తీయాలని ఉంది, కేసీఆర్ గారి ముక్కు అంటే ఇష్టం అన్నారు. యా, అవునా? అవునవును. ఎస్. దాని పరిస్థితి ఏంటి సార్? ఐ డోంట్ థింక్ సో. ఏంటంటే పొలిటికల్ ఫిలిమ్స్ మీద నాకు సడన్గా నాకు షిఫ్ట్ అయిపోయాను అటెన్షన్. ఎందుకంటే అవి కంటిన్యూస్గా మారుతూ ఉంటాయి. అది మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు దానికి పక్కన ఉన్న సర్కమ్స్టాన్సెస్ మన కంట్రోల్లో ఉండవు. అది ఓకే. అంతేనా, లేకపోతే ఏమన్నా పొలిటికల్గా ఈ తలనొప్పి మనకెందుకని సైడ్ అయిపోయారా? నాట్ రియలీ. అంతే అంతే. ఓకే. పొలిటికల్గా ఈ రీసెంట్గా జరుగుతున్న పొలిటికల్ పరిణామాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? నేను అంత యాక్చువల్గా నేను పాలిటిక్స్ అంత ఫాలో అనండి. నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినా, మన వ్యూహం తీసినా, అది ఏదో ఒక సబ్జెక్ట్ మ్యాటర్లో ఒక అంశం, జగన్ గారి క్యారెక్టర్, ఎన్టీ రామారావు గారు అలా చూశాను, కానీ నేను పొలిటికల్ మూవీలాగా చూడలేదు ఇప్పుడు అది. ఓకే. బట్ అవతల తీసుకునే విధంగా తీసుకోవాలి కదా, అది ఎక్కువ డ్యామేజ్ అవుతుందేమో అని వాళ్ళు భావించినా, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు భావించినా అది రిఫ్లెక్ట్ అయ్యిద్ది, మన పైన రిఫ్లెక్ట్ అయ్యిద్ది అని మీరు ఆలోచించలేదు అసలు? అంటే అది ఇప్పటి నుంచి జరుగుతున్నాను కదా, అలాంటిది దాని మీద కేసులు పెట్టడం లేకపోతే ఇదని ఇప్పటి నుంచి కదా, 10 ఏళ్ళ నుంచి జరుగుతుంది. కేసులు వర్మ కొత్త కదా, సర్కార్ టైం నుంచి కేసులకు భయపడలేదు అయితే. ఓకే. ఇది రీసెంట్గా డెవలప్మెంట్స్ ఏంటి సార్? మీ పైన కొన్ని కేసులు నమోదని, ఏపీకి సంబంధించి కొన్ని కేసులు నమోదని, వాటికి సంబంధించి డెవలప్మెంట్స్ ఏంటి? పోలీసులు కూడా డెన్ దగ్గర ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. నిన్న కూడా మనం విన్నాం. దాని గురించి అంతా చాలాసార్లు చెప్పాను. అదే ఇప్పుడు ఏదో అంటే అది కూడా నా అడ్వకేట్ చూస్తున్నాను. నేను కూడా అంత పట్టించుకుని అసలు. ఓకే. నిన్న కూడా నోటీసులు సర్వ్ చేశారట ఏదో. నిన్న ఏది అమ్మరాజ్యం దాని గురించి నోటీస్ సర్వ్ చేయలేదా? చేస్తారు. అది ఎఫ్ఐఆర్ పెట్టినట్టున్నారు. ఓకే. ఐ థింక్ ఇవాళ దానికి స్టే ఇచ్చారు అనుకుంటా. ఓకే అనుకుంటా. మీ దగ్గర పట్టించుకోను, నేను ఐఎమ్ బిజీ ఇన్ మై ఫిల్మ్స్. ఓకే. అడ్వకేట్ డీల్ చేస్తున్నారు. ఓకే. రీసెంట్గా అఫ్కోర్స్ మీ తరహాలోనే ఇంకొక వ్యక్తి పైన కేసులు నమోదైనవి. పోసాని కృష్ణమురళి గారు. అఫ్కోర్స్ దాచేదే ఉంది, మీరు కూడా నిరభ్యంతరంగా మాట్లాడే వ్యక్తి, ఏది మీరు హైడ్ చేయరు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటారు. పోసాని కృష్ణమురళి మీద నమోదైన కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అరెస్టు, ఈ అంశాన్ని మీరు ఎలా నిజంగా చూడలేదండి. ఆ కేసు ఏంటి కూడా తెలియదు నాకు అసలు. ఆనెస్ట్గా నేను వేరే చాలా బిజీగా ఉండి ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అసలు ఫాలో అవ్వట్లేదు. ఓకే. అంటే అఫ్కోర్స్ విన్నాను దాని గురించి, కానీ ఏంటి ఆ కేసు, ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, అది నేను ఫాలో అవ్వలేదు. ఓకే. బట్ ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలుసు మీకు? అరెస్ట్ చేశారన్న విషయం ప్రజెంట్ రిమాండ్లో ఉన్నట్టున్నారు. నాకు తెలీదు ఎలా ఉన్నారు, అది అరెస్ట్ మాత్రం తెలుసు ఎలా ఉన్నారు కాదు. ఎస్. ఎందుకంటే దానిపైన హెల్త్కి సంబంధించిన కూడా చాలా ఇష్యూలు వచ్చినాయి బయటికి. హెల్త్ బాగాలేదని, లేకపోతే కడప నుంచి గుంటూరుకి తీసుకెళ్ళడం, స్టేట్ మొత్తం తిప్పుతున్నారని ఒక టాపిక్ అది రన్ అవుతుంది. చాలామంది పోసాని అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవర్ అనే టాపిక్లో మీ పేరు చేస్తున్నారు, ఆర్జీవి గారి పేరు ఎప్పుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీకు చూసారా? ఇప్పుడు నేను సోషల్ కామెంట్స్ అసలు చదవను నేను. అది అయినప్పుడు అవుతుంది. ఏంటి పెద్ద ఇదేముంది దాంట్లో. నేను నా లైఫ్లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్లో తీసుకుంటాను. సో ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. ఓకే. ఏది జరిగినా ఎక్స్పీరియన్స్ అంతే. ఒకవేళ నోటీస్ సర్వ్ చేసినా, ఒకవేళ అరెస్ట్ దాకా వచ్చినా కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్. ఓకే. ఓకే. ఫర్దర్గా ఓకే. ఇప్పుడు అఫ్కోర్స్ ఇది అందరూ చూస్తుంటారు, నో ప్రాబ్లం. ఆ టైంలో జరిగినటువంటి ట్వీట్లు కానీ, మీరు చేసిన ట్వీట్లు కానీ, లేకపోతే చేసిన సినిమాలు కానీ, ఎందుకు ఈ గోళ చేయకుండా పోయేది అని ఎప్పుడైనా అనిపించింది? ఐ నెవర్ రిగ్రెట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. లైఫ్లో ఏది ఇంతవరకు రిగ్రెట్ అవ్వలేదు, అవడం. ఓకే. ఎందుకంటే ఆయన ఇందాక చెప్పినట్టు అన్ని ఎక్స్పీరియన్స్ చూసుకుంటాను. ఓకే. ప్రతి ఎక్స్పీరియన్స్ సూపర్ సార్. మీలా క్లారిటీగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే సరే, ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే, మీరు ట్వీట్లు వేసినా, లేకపోతే కొంతమంది వ్యక్తుల ఫోటోలు మార్పు చేశారని మీ పైన ఆరోపణలు వచ్చినా, వాళ్ళలో ఉన్న ముగ్గురు పదవుల్లో ఉన్నారు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. వీళ్ళకి సంబంధించి మీరు గతంలో ఉన్న అభిప్రాయం, ఇప్పుడున్న అభిప్రాయం ఒకటే ఉందా, చేంజ్ అయింది ఏమన్నా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిప్రాయం ఏముంటుందో ఐఎమ్ నాట్ షూర్ అండి, ఏంటి ఎగ్జాక్ట్గా ఏంటని. ఓకే. నా పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో దేన్నైనా వేరే వేరే వాళ్ళు వేరే వేరే దృష్టితో చూస్తారు.
ఓకే. వాళ్ళు ఆ దృష్టిలో చూసినప్పుడు కరెక్ట్ అనుకోండి. ఒక్కొక్కసారి పరిస్థితి మారినప్పుడు మనసు మార్చుకోవచ్చు కూడా. నేను అసలు పాలిటిక్స్ కంప్లీట్ విత్డ్రా అయిపోయాను, అసలు పట్టించుకోవడం మానేశాను. ఓకే. అప్పుడు మళ్ళీ మారటానికి నేను పట్టించుకుంటే నాకు మారటానికి ఛాన్స్ ఉంది, కానీ పట్టించుకోకపోతే ఎలా మారుతుంది ఏమో ఇంకా నా ప్రపంచంలో లేరు వాళ్ళు ఎవరు. ఓకే. ఓకే. ఇప్పుడు అఫ్కోర్స్ మీరు మీ పర్సెప్షన్లో మీరు చెప్తారు, బట్ ఎదుటి నుంచి చూసే వాళ్ళకి పర్సెప్షన్ ఒకటి ఉంటుంది కదా. వాళ్ళు వర్మ గారు ఆయన గవర్నమెంట్ మారిపోయింది కదా, అందుకని ఆయన పొలిటికల్ నుంచి క్విట్ అయిపోయారు, లేకపోతే పొలిటికల్ నాకు సంబంధం లేదంటున్నారు. నేను వ్యూహం రిలీజ్ అవ్వకముందే అనౌన్స్ చేశాను పొలిటికల్ ఫిల్మ్స్ తీనని. వ్యూహం రిలీజ్ అవ్వకముందే, ఎలక్షన్కి చాలా ముందు, వ్యూహం రిలీజ్ అవ్వకముందు చెప్పాను. ఓకే. అప్పటికే స్మెల్ చేశారా మీరు ఏమన్నా? వాట్ ఎవర్ అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనం ఎలాంటి సొసైటీలో ఉంటే ఎవరు ఏం చెప్పినా వాళ్ళు నమ్మేది నమ్ముతారు. ఇంకా అప్పుడు ఇంక మీనింగ్ లేదు, మనం చెప్పేసి నోరు మూసుకోవడం, ఎవడు ఒపీనియన్ ఆడది తర్వాత. ఓకే. అన్ని విషయాల్లో చెప్పడం కూడా వేస్ట్ అంటారు మీరు? చెప్పడానికి అడిగారు కాబట్టి చెప్తాం, ఏదో ఒకటి చెప్పాలని. ఓకే. రీసెంట్గా మనం చూసుకుంటే అఫ్కోర్స్ ఇది 1-2 క్వశ్చన్లు లాస్ట్ అనుకోండి, పొలిటికల్ టాపిక్ లాస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. పోసాని కృష్ణమురళి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సజ్జల ఏదైతే స్క్రిప్ట్ ఇస్తాడో అదే మాట్లాడేది తప్ప నా పర్సనల్ ఒపీనియన్ లేదని చెప్పేసి. మీకు అట్లాంటి స్క్రిప్ట్లు ఏమైనా వచ్చాయా? ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేశారని టాపిక్ ఉంది. మీ సోషల్ మీడియా హ్యాండిల్ మీ చేతిలోనే ఉందా? నేను ఏ ట్వీట్ చేసినా, ఇంటర్వ్యూలు ఏది చెప్పినా అది 100% నేనే. మీరే? ఎవ్వరు మిమ్మల్ని గైడ్ చేయలేదు? ఓకే. సొంతంగా మీరే చేశారు? నేనే. ఓకే. దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటి సార్? మీకు ఏమొచ్చింది? డబ్బు వచ్చిందా, లేకపోతే హ్యాపీనెస్ వచ్చిందా, డబ్బు వచ్చిందా? ఇప్పుడు మనం ఏది మాట్లాడు, సోషల్ మీడియా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే. నాకే ఒపీనియన్స్ ఉంటాయి, నాకేదో అబ్జర్వేషన్స్ ఉంటాయి, నాకేదో ఒక చెయ్యాలని అనిపిస్తుంది ఆ టైంలో, ఏదో మూడ్లో. అంతకన్నా ఏమి ఉండవు ఫ్యాక్టర్స్. ఎవడన్నా నోరిపి మాట్లాడితే ప్రతిదానికి వెనకాల ఎజెండా ఎందుకు అన్నాడు అని ఉండవు కదా. యూ కెన్ ఆల్సో జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. అది నేను చేసేది. ఓకే. ఇక్కడ ఇంకో టాపిక్ వస్తుంది సార్. అఫ్కోర్స్ మీరు పాలసీల పరంగా పద్ధతిగా ఏదైనా మాట్లాడవచ్చు కదా. పర్సనల్ ప్రోకింగ్ ఎందుకు, పర్సనల్ అటాక్ ఎందుకు అనేది. నేను పర్సనల్ నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. లోకేష్ గారిని చాలాసార్లు పర్సనల్గా. పర్సనల్ ఎలా పర్సనల్ అంటే ఏంటి? ఆయన ఆహారం కానీ పప్పు అని మాట్లాడి సంబోధించడం కానీ. అది జనరల్గా మీకు సోషల్ మీడియాలో ఉన్న ఆస్పెక్ట్లో మీరు సెటైర్ తీస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవి తీసుకుంటాం కదా. సెటైర్ అంటే అర్థమే కదా. సోషల్ మీడియాలో వచ్చే సెటైర్లు మీరు తీసుకున్నారు అంతే. ఓకే. మీకంటూ మీరైతే స్వతహాగా కించపరచాలని చేయలేదు ఏమి? నో. ఇప్పుడు అందరూ చూస్తుంటారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ఏపీ గవర్నమెంట్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? నేను ఎవరికి ఏమీ చెప్పను, ఎవరు చెప్పిందే విన్నాను.